బాక్సాఫీస్ దగ్గర పుష్పగాడి రూలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప 2 100 రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసేలా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర 1900 కోట్ల రూపాయల చేరువలో ఉన్నట్లుగా ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడు ఆ సినిమా ఉంటుందనే క్లారిటీ మాత్రం లేదు. అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్తో సినిమా చేస్తుండగా సుకుమార్ రామ్ చరణ్తో RC-17 చేయబోతున్నాడు. ఆ తర్వాతే పుష్ప 3 ఉంటుందా లేదా అనే క్లారిటీ రానుంది. కానీ పుష్ప సినిమాకు సాలిడ్ మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం పుష్ప 3 ఐటెం బామను అప్పుడే ఫిక్స్ చేశాడు. పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా అంటూ సమంత, పార్ట్ 2లో కిసిక్ అంటూ శ్రీలీల తమ అందాలు తమదైన స్టెప్లతో పాన్ ఇండియా లెవెల్లో మూత మోగించారు. దీంతో పుష్ప 3లో ఐటెం బ్యూటీగా ఎవరు ఉంటే బాగుంటుందనే ప్రశ్న ఎదురైంది దేవిశ్రీ ప్రసాద్కు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని దేవిశ్రీ ప్రసాద్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ లాంటి వారు స్టార్ హీరోయిన్లుగా ఉన్నప్పుడే నా ఐటెం సాంగుల్లో నటించారు. పుష్ప 3లో ఎవరనేది దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. నేను మాత్రం సాయి పల్లవి డాన్స్కు అభిమానిని. అలాగే జాన్వీ కపూర్ అద్భుతమైన డాన్సర్. ఆమెలో శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఉంది. జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక అని నేను అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. మరి పుష్ప 3 సెట్స్ పైకి వెళ్లే వరకు అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.